వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. 20 నుంచి గ్రామాల్లో కాంగ్రెస్ పర్యటన. బీజేపీ కుట్రను ప్రజలకు వివరిస్తామన్న సంగీతం శ్రీనివాస్. పంతంగి టోల్ ప్లాజా వద్ద బారులు తిరిగిన వాహనాలు. 3 సెకండ్లకు ఒక వాహనం కదిలేలా తెలియదు. మాస్టర్ మైండ్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు. ప్రకృతి కృతజ్ఞత తెలిపేందుకు వేడుకలు. ఎల్లంపేటలో 18న ఉత్తరాఖండ్ కౌశిక్ ఉత్సవాలు. పోస్టును ఆవిష్కరించిన శ్రీ దక్షిణేశ్వర కేదార్నాథ్ ట్రస్ట్ చైర్మన్. ఇక డీటెయిల్ చూస్తే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పేరు మార్చి నూతనంగా చట్టాన్ని చేయడం పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉపాధి దూరం చేయడమేనని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 20 నుండి 30 వరకు గ్రామాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంపై చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరిస్తామన్నారు. చూడండి ఎవరో సైడ్ చూడండి. 2005లో యూపీఏ ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పర్యటనలో భాగంగా అనంతపూర్ జిల్లా పర్యటనలో పర్యటించేటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఇండ్లన్నిటి కూడా తాళాలు వేసి గ్రామాలలో ఎవరు కూడా ఉండనేటువంటి పరిస్థితి. దాన్ని చూసి అప్పుడున్నటువంటి పరిస్థితిలో ఆమె ఏందివన్నీ ఈ తాళాలు వేసి ఉన్నాయి ఏమిటి సంగతి అంటే, అమ్మ ఇక్కడ ఉపాధి లేక ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా వలసలు వెళ్ళారు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 80% ప్రజలందరూ కూడా వలసలో వెళ్ళి కడుపు నింపుకునేటువంటి పరిస్థితిలో వలస వెళ్ళడం జరిగిందని చెప్పినటువంటి పరిస్థితిలో అప్పుడు ఈ వలస జీవులు ఎక్కడైతే అక్కడ స్టాప్ చేసి పేద బడుగు బలహీన వర్గాలకు బిలో పావర్టీ ఉన్నటువంటి వాళ్లకు ఒక ఉపాధి హామీ ప్రభుత్వం ద్వారా ఇచ్చే విధంగా ఒకటి ఉండాలని బృహత్తరమైనటువంటి ఒక ప్రణాళిక మెదక్ జిల్లాలో అప్పుడు అంకురార్పణ చేయడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఒక చట్టాన్ని ఒక యాక్ట్ను తీసుకొచ్చి ఈ భారతదేశంలో ఉన్నటువంటి దాదాపుగా 5 నుంచి 6 కోట్ల మంది ఉపాధితో వలసలు బంద్ చేసి ఉన్న ఊర్లోనే ఒక 2 గంటలు 3 గంటలు పని చేసుకొని దాదాపు 100 రోజుల గ్యారంటీ పనిని ఇచ్చి తగినటువంటి వారికి కావాల్సినటువంటి ఏవైతే ఆ ఉపాధికి కావాల్సినటువంటి అమౌంట్ను వెంటనే ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఆనాడు యూపీఏ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో. 2005 నుంచి ఇప్పటి వరకు ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ యాక్ట్ ఏదైతే ఉన్నదో దీనివల్ల గ్రామీణ ప్రజలు ఎవరు కూడా దాదాపుగా ఎక్కడికి వలసలు వెళ్లకుండా
గ్రామంలోనే ఆడుకుంటూ పాడుకుంటూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద సంక్రాంతి పండుగ దృష్ట్యా ఈరోజు తెల్లవారుజాము నుంచే వాహనాలు బారులు తీరాయి. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు కిటకిటలాడుతున్నాయి. విజయవాడ వైపు 11 టోల్ బూతులు, హైదరాబాద్ వైపు 5 టోల్ బూతుల గుండా వాహనాలు టోల్ సిబ్బంది పంపిస్తున్నారు. 3 సెకండ్లకు ఒక వాహనం కదిలే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే సుమారు 1,00,000 వాహనాలు టోల్ ప్లాజా గుండా వెళ్లినట్టు అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మాస్టర్ మైండ్స్ టెక్నో స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ నవనీత సంతోష్ మాట్లాడుతూ సంక్రాంతి అనేది ప్రకృతికి, సూర్య భగవానునికి, రైతులకు, పశువులకు కృతజ్ఞతలు తెలిపే పండుగ అని అన్నారు. పంటలు చేతికందిన ఆనందాన్ని అందరితో పంచుకోవడానికి మనం సంక్రాంతిని జరుపుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇద్దరు ఫోన్లకునే ఇది మేడం, నందిని మేడం ఇంట్లో మన ఇంట్లో చెట్టు మళ్ళీ కైట్ తీయద్దు. ఇప్పుడు కైట్ తీస్తే కొడుతుంది. వీడియో అంతే మరి फोटो
మేడ్చల్ జిల్లా ఎల్లంపేటలో ఈ నెల 18 ఉత్తరాఖండ్ కౌతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు శ్రీ దక్షిణేశ్వర కేదార్నాథ్ మందిర్ ట్రస్ట్ చైర్మన్ జైపాల్ సింగ్ నాయల్ తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18న శ్రీ దక్షిణేశ్వర కేదార్నాథ్ టెంపుల్ వద్ద మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు ఈ ఉత్సవం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కౌతిక ఉత్సవం హైదరాబాద్లో మొదటిసారిగా నిర్వహిస్తున్నామని చెప్పారు. बोल केदारनाथ भगवान की जय। बोल केदारनाथ भगवान की जय। बोल उत्तराखंड की जय। बोल तेलंगाना की जय। ओके आज हम लोग यहाँ देवभूमि उत्तराखंड सेवा संस्थान के सारे मेंबर्स और श्री दक्षिणेश्वर केदारनाथ मंदिर ट्रस्ट के सारे मेंबर यहाँ पर आके आप यहाँ पर उत्तराखंड वासियों के जो हमारे प्रवासी उत्तराखंडी हैं यहाँ पर हैदराबाद में, तेलंगाना में पूरे और आंध्र प्रदेश में जितने भी हमारे प्रवासी उत्तराखंडी भाई बहन हैं उनको निमंत्रण देने के उद्देश्य से प्रेस कॉन्फ्रेंस रखी है। इसमें हम लोग एक उत्तराखंड कौतिक का प्रोग्राम कर रहे हैं जिसको बोलते हैं यहाँ पर यात्रा और हमारे यहाँ उसको बोलते हैं मेला मिलन। तो वो एक बड़ा कार्यक्रम है हमारे मेडसल में जो श्री दक्षिणेश्वर केदारनाथ मंदिर का प्रांगण है जहाँ विशाल मंदिर बन रहा है। दक्षिणेश्वर केदारनाथ का पंच केदार मंदिर बन रहा है। वहाँ पर हम लोग एक विशाल कार्यक्रम रखे हैं। उसमें देश विदेश से कलाकार आ रहे हैं, दिल्ली से, मुंबई से, उत्तराखंड से और बड़े बड़े हमारे गेस्ट लोग आ रहे हैं जिसमें मिनिस्टर लोग भी हैं और MP MLA हैं। इसको हमारा कल्चरल प्रोग्राम रहेगा जिसमें हमारा अपने कल्चर को हम पूरा यहाँ पर बताएंगे। ये हम लोग 75 साल से ट्राई कर रहे थे कि हम यहाँ पर एक बड़ा मेला कल्चरल प्रोग्राम उत्तराखंड का कल्चर को यहाँ के लोगों को बताएं कैसा है। तो अब इस बार हम सक्सेस हो पा रहे हैं, इस बार हम करने जा रहे हैं। इस कार्यक्रम के माध्यम से हम अपना बताएंगे हमारा उत्तराखंड का कल्चर और तेलुगु का कल्चर कितना शानदार एक जैसा ही है, बिल्कुल सेम है। तो उनको आनंद आएगा हमारा कल्चर देखे। हम तो 75 सालों से यहाँ के कल्चर में घुल मिल गए हैं, यहाँ के जैसे ही रह रहे हैं। तो अब हम लोग अपना कल्चर भी यहाँ पर सबको दिखाना चाहते हैं, सुनाना चाहते हैं, कैसा आनंद आता आपको देख के बोल के, इसलिए कार्यक्रम रखा गया है। तो इसमें सभी जितने लोग में हमारे उत्तराखंडी वासी तेलंगाना। मेरा नाम ठाकुर जयपाल सिंह नियाल है, श्री दक्षिणेश्वर केदारनाथ सेवा संस्थान का अध्यक्ष हूँ। मेरे सब साथी पूरे ट्रस्ट और समिति के तरफ से आए हुए यहाँ पर। हमारे यहाँ पर 16-17 हम लोग सब यहाँ पर आज पधारे हैं। पूरे उत्तराखंड में हमारे लाखों लोग हैं उत्तराखंडी। हमारी बात पहुँचे इसलिए प्रेस कॉन्फ्रेंस की गई है कि जितने भी लोग हमारे तेलंगाना के बाद आज़ादी के बाद पहली बार तेलंगाना में इस पवित्र भूमि में उस कौतिक में सभी पधारे, कहीं भी हो, आप कहाँ पर रहते हो, कितना दूर रहते हो, एक दिन के लिए 18 तारीख को सुबह 10 बजे तक पहुँच जाएं और शाम को 7 बजे तक रहें।
यहीं पर खाना पीना सब कुछ यहाँ से रिश्ते नातेदार बने। इंटरेस्ट हियर सो नयाल जी यहाँ भी भैया काफ़ी समय से हैं, मैं और लोगों को भी काफ़ी समय से जानता हूँ. సో నెక్స్ట్ టైం ఇక్కడ హైదరాబాద్లో మనం జరుగుతుంది. ఇందాక ముందు కూడా చాలా ప్రోగ్రామ్స్ జరిగినాయి ఉత్తరాఖండ్ సైడ్ నుంచి, కానీ ఇది ఫస్ట్ టైం మనం వేరే చోటు నుంచి మన ఉత్తరాఖండ్ దేవభూమి నుంచి ముఖ్యం సంస్కృతి కళాకారం అక్కడ నుంచి ఢిల్లీ నుంచి వస్తున్నారు. ఇక్కడ మన సంస్కృతి ఉంటుంది, మన దక్షిణేశ్వర్ కేదార్నాథ్ మందిర్ కూడా కడుతున్నాము. సో కేదార్స్ ఆర్ గెటింగ్ మోస్ట్ టైమ్ ఎఫర్ట్ అండ్ వి ఇన్వైట్ అందరికీ మనం నిమంత్రణ చేస్తున్నాము మీ బాధ్యతతో. దానికోసం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవాళ పెడుతున్నాము. తిరుమల క్షేత్రం ఇవాళ ప్రముఖుల రాకతో సందడిగా మారింది. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, సినీ నటుడు తనికెళ్లబరిని పలువురు దర్శించుకున్నారు. దర్శనం పూర్తయిన వెంటనే వారికి రంగనాయకుల మండపంలో ఆలయ వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించారు. అహోబిలంలో నిర్వహించనున్న స్వచ్ఛ అహోబిలం కార్యక్రమంపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోనేటి ఆలయ పరిసరాల పరిశుభ్రతలో ప్రజలు, అధికారులు, దేవస్థాన సిబ్బంది భాగస్వాములు కావాలని, అహోబిలం పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఒక మీటింగ్ మన అహోబిలము స్వచ్ఛ అహోబిలం కార్యక్రమం సంబంధించి ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ అందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. రేపు అహోబిలంలో అంటే ఆదివారము స్వచ్ఛ అహోబిలం కార్యక్రమం ద్వారా అహోబిలంలో ఉన్న ఎగువ అహోబిలంలో ఉన్న కోనేరు క్లీనింగ్ చేద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. దానికి తగినట్టుగానే ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు ఇక్కడ కూర్చొని ఏ డిపార్ట్మెంట్ రేపు పొద్దున ఏం
తర్వాత రేపు కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా ఫ్యూచర్లో కోనేరు ఏ విధంగా మెయింటైన్ చేయాలా, తర్వాత భక్తులకు ఇబ్బంది లేకుండా ఇంకా ఏం చేయగలుగుతామనే ఒక డిస్కషన్ కూడా ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు ఆలగడ్డ మున్సిపాలిటీ తరపు నుంచి, పంచాయత్ తరపు నుంచి, ఫైర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి, అదేవిధంగా మరి సిఇఓ గారు మఠం తరపు నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి సిఐ గారు, ఎస్ఐ గారు, ఇట్లా అందరం కూడా ఈరోజు ఒక కార్యక్రమం పెట్టుకొని, ఒక ప్రోగ్రాం పెట్టుకొని రేపు జరిగే కార్యక్రమమే కాకుండా వచ్చే రోజుల్లో కూడా ఏ విధంగా మెయింటెనెన్స్ ప్రాబ్లం లేకుండా ఏ విధంగా చేయాలని చెప్పి కూడా ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది. రేపు జరిగే స్వచ్ఛ అహోబిలం కార్యక్రమం ఏదైతే ఉందో అది రేపటితోనే ఒకరోజు ప్రోగ్రాం కాదు, అది రేపటి నుంచి స్వచ్ఛ అహోబిలం కార్యక్రమాలు కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. ఈ వారము కోనేరు క్లీన్ చేయడం జరుగుతుంది. వచ్చే వారము ప్లాస్టిక్ ఏ విధంగా బ్యాన్ చేయాలి అహోబిలంలో అనేది ఒక మోటివేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అట్లా ఒక్కొక్క వారం ఒక ప్రోగ్రాం పెట్టుకొని కంటిన్యూస్గా కూడా అహోబిలం ప్రాంతాన్ని ఒక పక్కన డెవలప్మెంట్ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, టూరిజం తరపు నుంచి కూడా ఒక పక్కన డబ్బులు శాంక్షన్ అవుతున్నాయి, ఒక పక్కన వర్కులు జరుగుతున్నాయి. ఇంకో పక్కన కూడా మఠం తరపు నుంచి వాళ్ళ సహకారంతో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో కూడా ఏ విధంగా క్లెన్లీనెస్ అంటే నీట్గా ప్రెమిసెస్ పెట్టుకోవడానికి ఏ విధంగా చేయాలనేది కూడా ఒక పక్కన మాట్లాడడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా వచ్చిన భక్తులకు కూడా ఎక్కడ ఇబ్బందికరంగా లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా కూడా ప్రభుత్వం తరపు నుంచి, మఠం తరపు నుంచి, ఆల్ డిపార్ట్మెంట్స్ తరపు నుంచి చర్యలు తీసుకోబోతున్నామని చెప్పి మరొకసారి భక్తులకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఈ కోనేరు గతంలో మనం చూసేవాళ్ళం, కోనేరులో గతంలో నీళ్ళల్లో మునిగి భక్తులందరూ కూడా స్వామివారు దర్శనం చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అది కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడైతే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు సంబంధించిన బోరు వేసి కోనేరు నీట్గా ఉండేటట్టుగా కూడా ఇన్ఫ్లో అవుట్ఫ్లో అన్ని పెట్టి కూడా ఏ విధంగా చేయాలనేది కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. సో వచ్చే రోజుల్లో భక్తులందరూ కూడా వచ్చినప్పుడు పాత రోజుల్లో గుర్తొచ్చేటట్టుగా కూడా కోనేరు ఇంతకుముందు స్నానాలు చేసేవాళ్ళు, కోనేరులో మునిగేవాళ్ళు. ఆ విధంగా చేస్తూనే వాళ్ళ సేఫ్టీ చూసుకుంటూనే ఎక్కడ కూడా ఇబ్బందికరంగా లేకుండా నీట్గా ఉండేటట్టుగా కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 20 నుంచి గ్రామాల్లో కాంగ్రెస్ పర్యటన, బీజేపీ కుట్రను ప్రజలకు వివరిస్తామన్న సంగీతం శ్రీనివాస్. పంతంగి టోల్ ప్లాజా వద్ద బారులు తిరిగిన వాహనాలు, 3 సెకండ్లకు ఒక వాహనం కదిలేలా చర్యలు. మాస్టర్ మైండ్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు, ప్రకృతి కృతజ్ఞత తెలిపేందుకు వేడుకలు. ఎల్లంపేటలో 18న ఉత్తరాఖండ్ కౌశిక్ ఉత్సవాలు, పోస్టును ఆవిష్కరించిన శ్రీ దక్షిణేశ్వర కేదార్నాథ్ ట్రస్ట్ చైర్మన్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీటి న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.